ఆయన గురించి ఎక్కడ మాట్లాడితే ఆయన వస్తాడు అక్కడికి. ఆయన గురించి ఎవరైతే ప్రస్తావన చేస్తారో మనస్ఫూర్తిగా వారి మధ్యన ఉంటాడు ఆయన. ఎవరైతే ఆయన తట్టు చూడాలని ఆశపడతారో, ఎవరైతే ఆయన తట్టు చూసి ఆనందించాలని ఆశపడతారో వారి మధ్యన ఆయన ఉంటాడు. ప్రియులారా, ఆయన ఉంటాడు. నువ్వు ఆయన ఎప్పుడైతే కోరుకుంటావో మనస్ఫూర్తిగా, రా ప్రభు నా జీవితంలోకి, నలిగిపోతున్నాను నాయన ఈ పరిస్థితులకి, నా సొంత ప్రయత్నాలతో నాయన ఎంతో ప్రయత్నం చేశాను ప్రభు, నా సొంత ప్రయత్నాలతో పైకి రావాలని చూసా, నా సొంత ప్రయత్నాలతో ఆశీర్వాదం అనుభవించాలని చూసా ప్రభు, నా స్వనీతి మీద ఆధారపడి ఆశీర్వాదాలు పొందాలని చూసా ప్రభు, నా సొంత జ్ఞానంతో పైకి రావాలని చూస్తున్నా, నా సొంత జ్ఞానంతో సంఘాన్ని కట్టాలని చూస్తున్నా, నా సొంత ఆలోచనతో పరిచర్ని సాగించాలని చూస్తున్నా. నాకు ఏదనిపిస్తే చేసేస్తున్నాను ప్రభు. నాకు ఎలా అనిపిస్తే అలాగే ఉంటున్నాను కుటుంబంలో, నా భార్యతో, నా భర్తతో. ఆ టైంకి ఏదనిపిస్తే మాట్లాడేస్తున్నాను ప్రభు అని ఒకవేళ నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. రాత్రి దేవుని తలంపులు వేరు. దేవుడు నీలాగుండో నాలాగుండో ఆయన తలంపులు, ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి. ఈరోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక తెలుసా, ఎన్ని వాగ్దానాలు కలిగి ఉన్నాడో తెలుసా, నేను ఎలా ఆశీర్వదించాలని చూస్తున్నాడో తెలుసా. దేవుణ్ణి ఒక అంశంగా తీసుకోకు, ఒక పదార్థంగా తీసుకోకు. దేవుణ్ణి ఒక అవసరానికి వాడుకునే పదార్థంగా తీసుకోకు. ఏదో అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి దేవుని దగ్గరికి రాకు. ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర అవకాశవాదిగా ఉండొద్దు. దేవుని దగ్గర అవకాశవాదిగా ఉండొద్దు. దేవునికి తెలుసు నీ మనసు ఏంటో, నీ కష్టం ఏంటో ఆయనకి తెలుసు, నీ వ్యతిరేకత ఏంటో ఆయనకి తెలుసు, నీ నిరాశ ఏంటో ఆయనకి తెలుసు, నీ పోరాటం ఏంటో ఆయనకి తెలుసు, నీ నిందేంటో ఆయనకి తెలుసు. ప్రభు తంటే ఒక్కసారి చూస్తావు ఈ రాత్రి. దేవుడు నిన్ను త్రోసివేయడం లేదు, నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు, ఆయన సమీపంగా మార్చుకుంటున్నాడు.